శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా దశాబ్దాలు గడిచిన ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి మాత్రం మెరుగుపడటం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న ఇక్కడ మనం చూడొచ్చు, ఆర్టీసీ గ్రౌండ్ కూడా కాదు, ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ లోపల ప్రయాణికులు ఎవరైతే టికెట్ కౌంటర్ ఏవైతే ఉందో, అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి వాటిలో ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. అందులో ఏకంగా ఈ కాంప్లెక్స్ మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. దీనివలన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ప్రయాణికులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, అసలు ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కాంప్లెక్స్లో కూడా కాంప్లెక్స్ కూడా నీటి మునిగినటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది? మాకు కొంచెం ఇక్కడ ఉన్న సిబ్బంది కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇక్కడ బాగాలేదు కాంప్లెక్స్లో. కొంచెం ఆ డ్రైనేజ్ సిస్టమ్ కోసం కొంచెం పై అధికారులు కొంచెం దీనిపై దృష్టి పెట్టాలి. చెప్పమ్మా. ఎప్పుడు రైనీ సీజన్ ఉంది ఇలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు దాన్ని ఏదో చేస్తామంటారు కానీ ఏమీ చేయడం లేదు. ఇలాగే ఏ ప్రభుత్వం వచ్చినా మారట్లేదు సార్. ఈ వర్షాకాలంలో అసలు శ్రీకాకుళం రావాలా వద్దా అనిపిస్తుంది తెలుసా. ఏ ప్రభుత్వం రానిది, ఏ తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు, ఏ బీజేపీ కాదు, వైఎస్ఆర్ ఏది వచ్చినా ఇది ప్రజల పరిస్థితి ఇంతే. గవర్నమెంట్లు వాళ్ళ స్వార్థాలు చూసుకుంటున్నారు కానీ ప్రజల తాలూకా ఇబ్బందులు ఎవరు చూడటం లేదు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రాబాబు, ఏమనిపిస్తుంది అసలు కాంప్లెక్స్ ఓవరాల్గా చూస్తే నీటి మునిగిపోయినటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది అసలు? అడ్డానికి కూడా వీలు అవడం లేదు, ఏడ్ చేయలేట్ అర్థం కావడం లేదు. ఇక్కడ ఇలా ఉండడం వల్ల వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది, రావడానికి ఇబ్బందిగా ఉంది, ఏడ్ చేయలేట్ అర్థం కావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. అసలు నీటిలో నుంచి ఏదో నదిలో నుంచో సెలయర్లో నుంచో దాటుకుంటూ వస్తున్నట్టు ఉంది తప్ప ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఫీలింగ్ కలగడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి. ఈ రోజే కాదు, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పరిస్థితి ఇలాగే ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. ఓట్లు రావు కదా.